వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జైనం హెల్త్ టిప్స్ అండి. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు పీసీఓడి గురించి, పీసీఓఎస్ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే అండి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ రాదు. ఒకవేళ రాదేమో, పీసీఓడి ప్రాబ్లం కదా, దానివల్ల ప్రెగ్నెంట్ రాదని చాలామంది అపోహపడుతుంటారండి. అది అపోహ అండి. పీసీఓడి ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెంట్ వచ్చిందండి. ఎందుకు అని అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నాకు కూడా పీసీఓడి ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నానండి. నాకు కూడా రికవర్ అయ్యి నాకు ప్రెగ్నెంట్ వచ్చిందండి. నాకు ఒక పాప. పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెంట్ వచ్చిందండి. పీసీఓడికి ప్రెగ్నెంట్కి సంబంధం లేదంటే ఉంది, కానీ చాలామందికి పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని, మెడిసిన్ తీసుకొని దాన్ని క్యూర్ చేయించుకొని, గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం సరైన పద్ధతిలో సరైన విధంగా చేస్తే ఖచ్చితంగా మనకు ప్రెగ్నెంట్ అనేది వస్తుందండి. రాదనే భయం అయితే ఏమి లేదండి. పీసీఓఎస్ ఉన్నా కూడా కన్సీవ్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు అని నేను చెప్తానండి. ఎందుకంటే నేను కూడా అలాగా చేసి ఇది పీసీఓడి ఉన్నదాన్ని పీసీఓడి తగ్గించుకొని రెగ్యులర్ పీరియడ్ చేసుకొని నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. అలాగే మీరు కూడా అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, నార్మల్గా చిన్న హాస్పిటల్లో, క్లినిక్లలో చూయించుకుంటే దానివల్ల ఏమీ యూజ్ ఏమి ఉండదండి. లేనిపోయిన ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తుంటారు తెలియక. అవన్నీ మెడిసిన్స్ అన్నీ వేసుకొని బాగా వెయిట్ పెరిగిపోవడం, లేదంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రావడాలంటే ఎన్ని జరుగుతాయండి. మనం ఒక గుర్తింపు తగిన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్ట్ అయిన మెడిసిన్ మన బాడీకి తగ్గట్టు, మనం ఏ ప్రాబ్లం ఉన్నారని మన స్కాన్ అన్నీ తీసి మనకు సంబంధించినవన్నీ వాళ్ళు కరెక్ట్గా చేసుకొని చెప్తారండి. అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి వాళ్ళని, గైనకాలజిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. చిన్న డాక్టర్స్ అంటే చీప్ అని నేను చెప్పడం లేదు, కానీ చిన్న డాక్టర్కి తెలియదు అని కాదు, తెలుసు. కానీ గైనకాలజీ స్పెషలిస్ట్ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ కోసం, పిల్లల కోసం, ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ కోసం, లేదంటే వాళ్ళ మామూలుగా చైల్డ్కి సంబంధించినవి, మెటర్నిటీకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు స్పెషల్గా వీటిలో స్పెషలైజేషన్ చేస్తుంటారు. కాబట్టి అందుకోసం నేను చెప్తున్నానండి. మీరు వాళ్ళైతే మీకు కొంచెం బెస్ట్గా ఉండేది అనేది నా అభిప్రాయం. మీరు ఎప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం అని చాలా ఉత్తమమైన పని అనేది నా అభిప్రాయం. మీరు చూడండి, వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నా ఛానల్ని వీడియోస్ నచ్చాయా లేదని కామెంట్ చేయండి. మీరు చెప్తేనే నేను ఏదైనా చేయగలను. నా లైఫ్ స్టోరీ అంటే నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు ఏంటి అనేది, నా ప్రెగ్నెంట్ సిరీస్, డెలివరీ సిరీస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.